సైన్స్ వరల్డ్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం ఆకాశమే హద్దుగా డ్రోన్ సేవల విస్తరణ గురించి తెలుసుకుందాం। సినిమాల్లో సన్నివేశాల నుంచి రాజకీయ పార్టీల సభలు, పెళ్లిళ్ల వేడుకల చిత్రీకరణ వరకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ కార్యక్రమాల్లో చివరకు దేశాల మధ్య యుద్ధాలలో కూడా ఇప్పుడు డ్రోన్లదే కీలక భూమిక। మనిషి చూడలేని వెళ్ళలేని చోటుకు డ్రోన్ వెళ్తోంది। ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో డ్రోన్లు వాడగా మన దేశ సరిహద్దులో భద్రతా నిఘా కోసం ప్రిడేటర్ డ్రోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం చేసుకుంది। శత్రు దేశాలపై నిఘాతో పాటు పొలాల్లో తెగుళ్ల నియంత్రణ, ఎరువులు, మందుల పిచికారీ వంటి అనేక అంశాలలో డ్రోన్లను వినియోగిస్తుండడం ఇప్పుడు చాలా పరిపాటిగా మారింది। అంతేనా, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పర్యవేక్షణకు డ్రోన్లు ఉపకరిస్తున్నాయి। ఆకాశమే హద్దుగా వీటి సేవలు విస్తరిస్తున్నాయి। ఇప్పటికే కొత్త పుంతలు తొక్కుతున్న డ్రోన్ సాంకేతికత రానున్న రోజుల్లో కృత్రిమ మేధతో మరెన్నో మార్పులతో మన ముందుకు రానుంది। ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మందులు, వస్తువులు, సరుకులు కూడా ఇంటి వద్దకే తీసుకువచ్చే డ్రోన్లు సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి వచ్చేస్తాయి। డ్రోన్లలో ఎన్నో రకాలు, రెక్కలు, సైజు, సామర్థ్యం, రేంజ్, పవర్ సోర్స్, వాటిలో వాడే పరికరాలు, మోటార్లను బట్టి డ్రోన్లను వర్గీకరిస్తారు। అరచేతిలో పట్టేంత అంటే 1 నుండి 50 సెంటీమీటర్ల వరకు ఉండేవి నానో డ్రోన్లు పై కెమెరాలుగా ఉపయోగిస్తుంటారు వీటిని। 50 సెంటీమీటర్ల నుంచి 2 మీటర్ల మధ్య ఉండే చిన్న డ్రోన్లకు రెక్కలు ఫిక్స్డ్గా ఉంటాయి। ట్రాఫిక్ నిర్వహణ, ఫోటోగ్రఫీకి వీటిని వినియోగిస్తారు। 2 మీటర్ల పైన ఉండే మధ్య తరహా డ్రోన్లైతే ఏకంగా 2 మనుషుల్ని ఎత్తగలవు। వీటిని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారు। భారీ డ్రోన్లు చిన్నపాటి విమానం స్థాయిలో ఉంటాయి। మిలిటరీ వాళ్ళు సర్వేలెన్స్ కోసం వీటిని ఉపయోగిస్తుంటారు, చిత్ర నిర్మాణాల్లోనూ వాడుతుంటారు। అలాగే మిడ్ రేంజ్ డ్రోన్లు అయితే 12,000 నుంచి 30,000 అడుగుల ఎత్తు వరకు సుమారు 24 గంటల పాటు ఎగరగలవు। దాదాపు 400 మైళ్ళ వరకు వెళ్ళగలవు। వీటిని యుద్ధాలకు, నిఘాకు వాడుతున్నారు। ఇక లాంగ్ రేంజ్ని అంటే 640 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్ళేవి ఉన్నాయి। వాతావరణ పరిస్థితిని కనుగొనేందుకు జియాలజీ, భౌగోళిక మ్యాపింగ్ వంటి వాటి కోసం ప్రొఫెషనల్స్ కూడా వీటిని వినియోగిస్తారు। డ్రోన్లలో వినియోగించే పవర్ సోర్స్ను బట్టి బ్యాటరీ, గ్యాసోలిన్, హైడ్రోజన్, సోలార్ అనే రకాలు కూడా ఉన్నాయి। బ్యాటరీ డ్రోన్లు, వీటికి ప్రాథమిక పవర్ సోర్స్ బ్యాటరీనే। ఈ బ్యాటరీలు లిథియం, నికెల్ మెటల్ హైబ్రిడ్, నికెల్ కాండియం ఉపయోగిస్తుంటారు। గ్యాసోలిన్ రకం, సాధారణంగా గ్యాసోలిన్ ఇంధనాన్ని భారీ డ్రోన్లలో వాడతారు। ఇవి ఎక్కువసేపు గాల్లో ఉండడమే కాకుండా ఎక్కువ బరువును మోయగలవు। హైడ్రోజన్, ఇవి ఎంతో సమర్థంగా పనిచేస్తాయి। తక్కువ శబ్దంతో తక్కువ పరిధిలో ఓ మోస్తరు బరువులతోనూ ఎగరగలవు। కనీసం 2000 నుంచి డ్రోన్లు దొరుకుతున్నాయి। పనితీరు స్థాయిలను బట్టి కొన్నింటి ధర వేలల్లో, కొన్నింటి ధర లక్షల్లోనూ ఉంటుంది। అలాగే భారత ఆర్మీ కోసం 34,500 కోట్ల అంచనా వ్యయంతో 31 ప్రిడేటర్ డ్రోన్ల సరఫరా కోసం అమెరికాతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది। ఈ ప్రిడేటర్ డ్రోన్లు ఆర్మీ ఎంపిక చేసుకున్న ప్రాంతాన్ని సర్వేలెన్స్తో ఉండేందుకు ఉపయోగపడతాయి। దీంతో ఎక్కడ, ఎవరు, ఏమి, ఎందుకు చేస్తున్నారనేది ఆర్మీ గుర్తించవచ్చు। రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్ల సేవల వినియోగానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి। ఏపీ ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనుల పర్యవేక్షణకు, ఇటీవల విజయవాడలో వరద బాధితులకు ఆహారం వంటివి అందించేందుకు వీటిని వినియోగిస్తోంది। కర్ణాటకలో ఆస్తి పన్నును వాస్తవంగా లెక్కించేందుకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లను వినియోగిస్తోంది। కరోనా సమయంలో తెలంగాణ,
సుదూర గ్రామీణ ప్రాంతాలకు వ్యాక్సిన్లు, మందులను మెడిసిన్ ఫ్రమ్ ది స్కై పేరుతో డ్రోన్ల ద్వారా సరఫరా చేసింది. మరఠ్వాడ ప్రాంతంలో వర్షాభావం వల్ల పంట నష్టాన్ని అంచనా వేసేందుకు 2015లోనే డ్రోన్లను వినియోగించింది. కేరళ, ఉత్తరాఖండ్, అస్సాంలలో ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడంలో డ్రోన్లు మంచి పాత్ర పోషించాయి. గతంలో డ్రోన్ల వినియోగానికి అనుమతి తప్పనిసరయ్యేది. 2021లో భారత ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేసింది. అనుమతుల ప్రక్రియను సులభతరం చేసింది. గ్రీన్ జోన్లలో వీటిని ఆపరేట్ చేసుకునేందుకు అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. తయారీ సంస్థలకు ప్రోత్సాహకంగా PLI అనే పథకాన్ని ఆమోదించింది. డ్రోన్ సేవలను ప్రమోట్ చేసేందుకు 2022-23 కేంద్ర బడ్జెట్లో డ్రోన్ శక్తిని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం డ్రోన్ సేవల రంగం విలువ సుమారు 30,000 కోట్ల మేరకు ఉందని అంచనా. ఈ రంగంలో ఇప్పటికే 5 లక్షల వరకు ఉద్యోగాల కల్పన జరిగినట్లు పరిశ్రమ చెబుతోంది. ఫోటోగ్రఫీ, వ్యవసాయం, మైనింగ్, టెలికాం, బీమా, ఆయిల్, గ్యాస్, నిర్మాణ, రవాణా, విపత్తుల నిర్వహణ, జియో మ్యాపింగ్, అడవులు, వన్యప్రాణుల పర్యవేక్షణ, రక్షణ వంటి రంగాలలో డ్రోన్ల సేవలు విస్తృతమవుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు తప్పక ఉంటాయి. ఈరోజు మనం ఆకాశమే హద్దుగా విస్తరిస్తున్న డ్రోన్ల సేవల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.